హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. ప్రస్తుతానికి ఇది ఆగినట్లే అని చెప్పేసి అంటున్నారు. అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడైనటువంటి ట్రంప్ తెలియజేసిన సమాచారం మేరకు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండు దేశాలు సీజ్ ఫైర్కి అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు ఆయన తెలియజేశారు. రాబోయే 12 గంటల లోపు ఇది పూర్తిగా అమల్లో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ప్రస్తుతానికి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రస్తుతానికి ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు. అంటే ఈ సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉంటుందో అది ఎప్పటి వరకు కొనసాగుతుందో అప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం కానీ మనకు లేదు. అయితే దీన్ని ఎవరైనా సరే ఉల్లంఘిస్తే అప్పుడు మనం చెప్పలేం, కానీ అంతవరకు మాత్రం ప్రాబ్లం అయితే లేదు. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే ముగిసినట్లే మనం చెప్పుకోవాలి. సో ఈ సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు నేను డిస్ప్లేలో చూపిస్తాను. కాబట్టి ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళవలసిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. విమానాలు కూడా యథావిధిగా రాకపోకలేదు కొనసాగిస్తాయి. అయితే నిన్న ఎవరైతే విమానాల ద్వారా వెళ్ళలేక ఆగిపోయారో వాళ్ళ యొక్క షెడ్యూల్ అనేటువంటిది మీరు ఆ విమానయాన సంస్థతోటి లేదంటే ఆ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడినట్లయితే వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్గా లేకపోతే అమౌంట్ రిటర్న్ ఇవ్వడమా లేదంటే వేరే డేట్ మార్చడమా ఏంటనేది వాళ్ళు మీకు తెలియజేస్తారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి యుద్ధం అయితే ఆగిపోయినట్లే మనం తాత్కాలికంగా చెప్పుకోవాలి. అయితే భవిష్యత్తులో ఇది ఉంటుందా లేదా దాని గురించి మనం చెప్పలేం, కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది ఆగిపోయినట్లే మనం చెప్పుకోవాలి.